హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ 18 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ఉత్కంఠకు తెరదించుతూ ఒకానొక టైంలో ఏకపక్షంగా సాధిస్తుంది అనుకుంటున్న టైం దగ్గర నుంచి 222 రన్స్ చేసేదాకా ఎంఐ దిగజారిందని చెప్పుకోవచ్చు. బట్ 5 ఓవర్స్ అనేది చాలా వరకు మిస్ అయిందని చెప్పుకోవచ్చు. మరి చాలా వరకు డిలేలతో సాగినటువంటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఈ మ్యాచ్లో కూడా పలు రికార్డులు అయితే క్రియేట్ అయ్యాయి. సో ఆ రికార్డ్స్ ఏంటి, మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం మొత్తం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ముంబై ఇండియన్స్. సో రికార్డ్స్ మాట్లాడదాం గైస్. ఫస్ట్ విరాట్ కోహ్లీ ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటంటే క్రిస్ గేల్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు. క్రిస్ గేల్ 100 పార్ట్నర్షిప్స్ క్రియేట్ చేశాడు కదా, దాంట్లో 29 టైమ్స్గా ఇప్పుడు మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడని చెప్పుకోవచ్చు. 28 టైమ్స్లో క్రిస్ గేల్ రెండవ స్థానంలో ఉన్నాడు. అండ్ అదేవిధంగా రోహిత్ శర్మ కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మ జాకబ్ డఫీ బౌలింగ్లో 6 కొట్టడం ద్వారా 6000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. మొట్టమొదటి ఎంఐ బ్యాటర్గా కూడా రికార్డు సృష్టించాడు. తన తర్వాత పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ తదుపరి ఆటగాళ్ళు అయితే ఉన్నారు. ఓకే, ఇక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది. అయితే చక్కగా పవర్ ప్లేని మొత్తం డామినేట్ అయితే చేయగలిగింది ఆర్సీబీ. మొదటి బాల్ నుంచే బాదుడే. విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో అంత కన్సిస్టెంట్గా అయితే ఆడలేకపోయాడు. ఒక 6 అయితే ఉంది, బట్ మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది సాల్ట్ దగ్గర నుంచే రావడం జరిగింది. సాల్ట్ మాత్రం అసాల్ట్ చేశాడని చెప్పుకోవచ్చు మొత్తం ముంబైని. సో మొత్తం 124 ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. పవర్ ప్లే ముగిసే సమయానికే 90+ ఉండింది. తర్వాత 7 ఓవర్స్ లోపే 124 అయితే రావడం జరిగింది. వీర విహారమే సృష్టించారు, విజృంభించారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా సమాధానాలు లేవు ముంబై బౌలర్స్కి. ముంబై చాలా వరకు మొదటి మ్యాచ్ దగ్గర నుంచి ప్రతి మ్యాచ్లో బౌలింగ్ యూనిట్ అనేది చాలా వరకు తేలిపోతుంది. బుమ్రా వికెట్ తీయకపోవడం, ట్రెంట్ బోల్ట్ వికెట్ తీయకపోవడం, ఎట్టకేలకు ట్రెంట్ బోల్ట్ కూడా నిన్నటి మ్యాచ్లో వికెట్ అయితే రావడం జరిగింది. సో తర్వాత 124 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత ఏముందులే మళ్ళీ వికెట్ల ఏమన్నా కంబ్యాక్ చేస్తారా ఎంఐ అనుకుంటున్న టైంలో అది కూడా అందించిన వాళ్ళు లార్డ్ షార్దుల్ ఠాకూరే వికెట్ అందించడం జరిగింది. వైడిఆర్కర్ ప్లాన్ అయితే జరిగింది. స్ట్రాటజీ టైమౌట్లో డిస్కస్ చేశారు. వైడిఆర్కర్స్కి ప్లాన్ చేంజ్ చేద్దామని అదే వేశారు, అదే అమలు చేశారు. తత్ఫలితంగా అసాల్ట్ చేసినటువంటి సాల్ట్ మొత్తానికి 78 రన్స్ అయితే చేశాడు. 78 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత ఓవర్ల వ్యవధిలో విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. అంటే విరాట్ కోహ్లీ అప్పుడే అవుట్ అవ్వలేదు, సారీ గైస్. రజత్ పటిదార్తో 65 రన్స్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది. ఏ మొమెంటం అయితే పోయిందో ఆ మొమెంటంని క్యారీ ఫార్వర్డ్ చేశాడు. రజత్ పటిదార్ మాత్రం రావడంతోనే 4తో స్టార్ట్ చేశాడు. స్పిన్నర్స్కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది తనకి. స్పిన్నర్స్ని అలవోకగా ఎదుర్కొనే వాళ్ళల్లో గిట్ట. సో ఆయన వచ్చే టైంకి స్పిన్నర్ కూడా ఉన్నాడు, ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి తనని తాను ప్రమోట్ చేసుకున్నాడు. తనని తాను ప్రమోట్ చేసుకున్న దానికి రిజల్ట్ 50 కూడా చేశాడు. కన్సిస్టెన్సీ ఫామ్ అయితే కొనసాగిస్తున్నాడు. ఎక్కడైతే రాజస్థాన్తో కష్టాల్లో ఆర్సీబీ ఉన్నప్పుడు 60+ రన్స్ చేశాడు కదా, అదే ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడు. మంచి బౌన్స్, మంచిగా బ్యాటింగ్ ప్యారడైజ్,
ఇంతకు మించిన పిచ్ ఎక్కడ దొరుకుతుంది అని అనుకొని మొత్తానికి 50 చేసిన తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత 65 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక ఓ వ్యవధిలోనే రజత్ పటిదార్ కూడా అవుట్ అయ్యాడు. రజత్ పటిదార్ అవుట్ అయిన తర్వాత జితేష్ శర్మతో టిమ్ డేవిడ్ 40+ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. 40+ పార్ట్నర్షిప్ నెలకొల్పినాక 10 రన్స్ వేసి జితేష్ శర్మ అవుట్ అయ్యాడు. రోమరీ షెఫర్డ్ 2 రన్స్ అయితే చేశాడు. లాస్ట్లో ఇందులో ఇంత పెద్ద పార్ట్నర్షిప్గా బిల్డ్ అయింది అంటే టిమ్ డేవిడ్ డెత్ ఓవర్స్లో ఏం చేస్తాడు, ఎలాంటి స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తాడు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి అదే లాస్ట్ ఓవర్లో రన్స్ రావడానికి ముఖ్య గమనిక అది. సో టోటల్గా 34 రన్స్ అయితే చేయగలిగాడు టిమ్ డేవిడ్. సో వికెట్స్ కనుక చూస్తే ట్రెంట్ బోల్ట్, హార్దిక్ పాండ్యా, అదేవిధంగా షార్దుల్ ఠాకూర్, మిచ్ శాంక్నర్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఎక్స్ట్రాస్ 13, 1 కాదు 2 కాదు 13 ఎక్స్ట్రాలు. దాంట్లో వైడ్లు బైస్ రూపంలో ఉన్నాయి. నో బాల్. అనంతరం లక్ష్యఛేదన ఆరంభించిన ఎంఐకి కష్టాలు తప్పలేదు. ఇక్కడ విషయం ఏంటంటే రో ఏమో బ్యాటింగ్లో లేడు, కో ఏమో ఫీల్డింగ్లో లేడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ మికిల్ ఉన్నట్టు తెలుస్తుంది గాయస్, మరి తాను ఫిట్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ విరాట్ కోహ్లీ కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోలుకుంటాడు అని అయితే నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. బట్ రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయింది తను బ్యాటింగ్ చేసే టైంలో. సో హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ కాబట్టి టైం పట్టొచ్చు ఫ్యూ మ్యాచెస్ వరకు. బట్ పంజాబ్ కింగ్స్తో జరిగేటువంటి మ్యాచ్కి అందుబాటులో ఉంటాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే తను హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయినాక కూడా ఒక 2 బాల్స్ని ఫేస్ చేశాడు. బట్ పెయిన్ అనేది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ పెయిన్తో విలవిలలాడుతూ మొత్తానికి గ్రౌండ్ని వీడి డగౌట్కే పరిమితమయ్యాడని చెప్పుకోవచ్చు. 19 రన్స్ వేశాడు. 57 స్కోర్ ఉన్నప్పుడు 19 రన్స్ దగ్గర రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అప్పటి వరకు రయల్ రికిల్టన్ వీరబాదుడే బాదుతున్నాడు. 10 runs per over చేస్తూ వస్తున్నారు. 10 runs per over కాదు, మేబీ 14 runs ఓవర్ టార్గెట్ పెట్టుకున్న లక్ష్యానికి దగ్గరలో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ అది జరగలేకపోయింది. సో 74 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. శ్రేయాస్ శర్మని తీసుకురావడం, శ్రేయాస్ శర్మ రాగానే ఫస్ట్ వికెట్ 37 రన్స్ వేసి రయల్ రికిల్టన్ని అవుట్ చేశాడు. అవుట్ చేసిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ రిటైర్డ్ అవుట్ అవ్వడానికనే వచ్చాడు. బట్ తిలక్ వర్మ పూర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. 1 డౌన్లో వచ్చినా కానీ 2 డౌన్లో వచ్చినా కానీ ఆ ఫామ్ అయితే రావట్లేదు గైస్. మొత్తానికి అవుట్ ఆఫ్ ద ఫామ్ అయిపోయాడని చెప్పుకోవచ్చు. బట్ తిలక్ వర్మ ఎప్పుడైనా బ్యాక్ అవ్వగలడు. ఆ కాన్ఫిడెన్స్ అనేది అందరికీ తెలుసు. సో తర్వాత తిలక్ వర్మ 1 రన్ చేసి అవుట్ అయినాక మళ్ళీ పార్ట్నర్షిప్ కుదుట పడింది. హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. బట్ స్లో డౌన్ అయింది. సూర్యకుమార్ యాదవ్ స్వీప్ షాట్స్ అవి ఇవి ఆడుతూ వచ్చినా కానీ స్లో డౌన్ అయితే అయింది. రన్ రేట్ పెరుగుతూ పోతుంది. 40 రన్స్ వేసి హార్దిక్ పాండ్యా అవుట్ అయినాక పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక సూర్యకుమార్ యాదవ్ కూడా 33 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. మళ్ళీ కష్టాలు తప్పలేదు. నమందీర్ వచ్చాడు. నమందీర్ కూడా 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. అయితే ఇక్కడ రుతర్ఫర్డ్తో పాటు మిచ్ శాంక్నర్ పార్ట్నర్షిప్ జరిగింది. లాస్ట్ ఓవర్లో 40 రన్స్ కావాల్సిన టైంలో 26 రావడం జరిగింది. ఆ ఓవర్లో 26 రన్స్. అందులో
4 సిక్సర్స్ నమోదయ్యాయి, వైడ్స్ కూడా వచ్చాయి. ఆర్సీబీ 13 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది, ఒక ఎక్స్ట్రా ఎక్కువగానే 12 ఎక్స్ట్రాస్ ఇచ్చింది. సారీ గైస్, 12 ఎక్స్ట్రాస్ ఇచ్చింది. సో ఈ మ్యాచ్ చాలా డిలే అయిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు కెప్టెన్స్ దగ్గర నుంచి స్లో ఓవర్ రేట్స్ అయితే నమోదయ్యాయి. స్లో ఓవర్ రేట్స్ స్పిన్నర్లు కట్టడి చేసినా కానీ స్లో ఓవర్ రేట్ నుంచి అయితే ఆర్సీబీ తప్పించుకోలేకపోయింది. ఎంఐ కూడా అంతే చేసింది. ముఖ్యంగా ఆర్సీబీ వాళ్ళు మయాంక్ మార్కండేని మాత్రం చాలా వరకు అటాక్ చేశారని చెప్పుకోవచ్చు. మయాంక్ మార్కండే చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. గైస్, నాది ఒక చిన్న క్వశ్చన్, మీరు కామెంట్ చేయండి. ఎంఐ ఫ్యాన్స్ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్నట్టయితే. నా ఉద్దేశంలో నేను ఎప్పటి నుంచో ఒకటి అనుకుంటున్నాను. అశ్విని కుమార్ లాస్ట్ సీజన్లో ఎంత ఎఫెక్ట్ చూపించాడో మనందరికీ తెలుసు. అశ్విని కుమార్ని ఇన్ఫ్యాక్ట్ సబ్స్లో పెట్టుకుంటున్నాడు, అంటే ఇన్ఫ్యాక్ట్ సబ్ 5 నేమ్స్ ఇస్తారు కదా, అందులో ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో అశ్విని కుమార్ నేమ్ అయితే ఉంటుంది. బట్ ఎందుకు అశ్విని కుమార్ని యూజ్ చేసుకోవట్లేదు అనేది నా క్వశ్చన్. మీరు కూడా దీనికి ఏకీభవిస్తే ఎస్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే అశ్విని కుమార్ అగెన్స్ట్ కేకేఆర్ వికెట్లు తీసిన తర్వాత మ్యాచెస్లో కూడా 1 brings 2, 2 brings 3 వికెట్స్ అయితే తీస్తూ వచ్చాడు. బట్ అది ఈ సీజన్లో తనను మాత్రం తీసుకోవట్లేదు, యూజ్ చేసుకోవట్లేదు. క్యూడీకేని కూడా తీసుకోవట్లేరు. గైస్, నేను ఒకటి మాత్రం అనుకుంటున్నాను, ఇప్పటికే ఓటములతో ముంబై కొంచెం స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి పాత కాంబినేషన్, ఒకవేళ రోహిత్ శర్మ కనుక ఈ మ్యాచ్కి దూరం అయితే క్వింటన్ డికాక్ని తీసుకురావాలి. క్వింటన్ డికాక్ ఫామ్ కంటిన్యూ అయ్యిందా, రాయల్ క్రికెట్ అని ఒక బెంచ్ మీద కూర్చోబెట్టితే నో ప్రాబ్లం గాయస్. అంటే ఇప్పుడు ఫామ్ ఉంది, ఫామ్ ఉన్నప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, ఓకే డన్. బట్ ఒక్కసారి కాంబినేషన్స్ ట్రై చేయడంలో తప్పేంటి అనేది నా క్వశ్చన్. ఎట్లాగో స్ట్రగుల్స్ అనేవి ఉంది. బ్యాటింగ్ యూనిట్తో నో ప్రాబ్లం గాయస్, ముంబై ఇండియన్స్కి నో ప్రాబ్లం, బ్యాటింగ్ యూనిట్తో నో ప్రాబ్లం. బట్ బౌలింగే చాలా వరకు తేలిపోతుంది. ప్రతి ఒక్కరు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారు. ఏదో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది అనుకుంటున్నారు కానీ ఆ మ్యాచ్లో కూడా చాలా వరకు క్యాచెస్ ఇన్ ద మ్యాచెస్ అంటారు కదా, క్యాచెస్ కొన్ని డ్రాప్ అయ్యాయి, మిస్ఫీల్డ్స్ అయ్యాయి. నిన్నటి మ్యాచ్లో బౌండరీ రోప్లో చాలా వరకు ఫీల్డ్ అయితే మంచిగానే చేశారు కానీ క్యాచింగ్ ఎఫిషియన్సీ రాను తగ్గిపోతుంది అనేది ప్రశ్న. మరి చూడాలి ముంబై మేనేజ్మెంట్ ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది. సో మిస్సాంక్నర్ 8 రన్స్కి అయితే ఉన్నాడు, 8 రన్స్ చేశాడు, లాస్ట్ వరకు ఉన్నాడు, కంపెనీ అనేది ఇచ్చాడు. కానీ మేజర్ స్ట్రైక్ అనేది తనే తీసుకోవడం జరిగింది. రుతర్ఫర్డ్ తన ఇన్నింగ్స్లో ఒక 4 ఉంది, ఇందులో 9 సిక్స్లు ఉన్నాయి. 9 సిక్సర్స్, ఓన్లీ 1 4, 71 రన్స్ అయితే చేశాడు. ముంబై ఇండియన్స్ ఓడిపోయినా కానీ ముంబై ఇండియన్స్ యొక్క అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు రుతర్ఫర్డ్. సో తిలక్ వర్మ ఎలాగో అవుట్ ఆఫ్ ద ఫామ్ ఉన్నాడు కాబట్టి తిలక్ వర్మ వచ్చే ప్లేస్లో రుతర్ఫర్డ్ని ట్రై చేస్తే తప్పేంటి అనేది నా క్వశ్చన్. చూడాలి, ముంబై ఇండియన్స్ ఎక్స్పెరిమెంట్స్ చెయ్యాలి ఒక్క మ్యాచ్కి, తప్పదు అన్నట్టుగైతే నా క్వశ్చన్ అయితే ఉంది. మరి మీరు దీనికి ఏకీభవిస్తారా, లేకపోతే మీకేమైనా సందేహాలు ఉన్నా కానీ ఏమైనా చెప్పాలనుకున్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక వికెట్స్ కనుక చూస్తే శ్రేయస్ శర్మ 1 అండ్ కృణాల్ పాండ్యా 2, రషీద్ సలాం 1, ఆ తర్వాత జాకబ్ డఫీ కూడా 1 వికెట్ అయితే తీసుకోవడం విశేషం. అండ్ నిన్నటి మ్యాచ్లో వైడ్ల మీద వైడ్లు, ఇంజరీల మీద ఇంజరీలు, రివ్యూల మీద రివ్యూలు, చాలా వరకు డిలే అయిందనే చెప్పుకోవచ్చు మ్యాచ్ అయితే. సో దానివల్ల చాలా వరకు ఫైన్ అయితే పడినా ఆశ్చర్యపోనవసరం లేదు కెప్టెన్స్కి. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ అసాల్ట్ చేసినటువంటి సాల్ట్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఈరోజు మ్యాచ్ నెంబర్ 21 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ వేదికగా జరగబోతుంది. మరి ఈరోజు మ్యాచ్ ఎవరు
పెద్ద పులియా లేకపోతే చిచ్చర పిడుగా? మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే లైక్ అభిషేక్ శర్మనా లేకపోతే వైభవ్ సూర్యవంశీ అని అడుగుతున్నాను. ఎవరి వైపు ఉండబోతుంది మ్యాచ్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.